తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నాను. చాలామంది ఖండించాలి. క్యారల్స్ అనేది మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఒకరి డిస్టర్బెన్స్ ఉండకూడదు. క్రీస్తు ప్రేమను ఎలా తెలియపరచాలి ఆ రకంగా తెలియపరచాలి. కానీ క్యారల్స్లో ఏం తెలుస్తుందండి? మనం వేసే డ్యాన్స్లో క్రీస్తు ఉన్నాడా? మనం చూపించే క్రియలలో క్రీస్తు కనపడాలి. మనం చేసే పనుల్లో క్రీస్తు కనపడాలి తప్ప కానీ వేసే విజిల్స్లో కాదు, వేసే చిందుల్లో కాదు. తర్వాత విషయానికి వస్తాను. ఈరోజు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం. స్టార్ పెట్టుకుంటే మనందరం కూడా స్టార్లా వెలుగుతున్నాం. ఈరోజు క్రీస్తు కొరకు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం దారి చూపించింది. మరి ఈరోజు నువ్వు స్టార్ పెట్టుకున్న నీవు ఒక నక్షత్రంగా ఉండాలి. ఈరోజు క్రీస్తు కొరకు ప్రకాశించే నక్షత్రంగా ఉండాలి. అనేకులకు వెలుగు చూపించే నక్షత్రంగా నీవు ఉండాలి. ఇంటి మీద స్టార్ పెట్టుకున్నాను, మొదట 1వ తారీఖు నేనే స్టార్ పెట్టాను అంటే కాదండి. క్రీస్తు కొరకు నిత్యము వెలుగే, క్రీస్తు కొరకు వెలిగించబడుతూ అనేకులను చీకటిలో వారికి వెలుగు చూపే ఆ ధృవతార నక్షత్రంగా నీవు మారిన రోజునే నిజమైన క్రిస్మస్. సంవత్సరానికి ఒకసారి అన్యుల వలె మనం కూడా పండుగ చేస్తున్నాం ఈరోజు క్రిస్మస్. క్రీస్తు ప్రతిరోజు మన గుండెల్లో ఉండాలి. క్రీస్తుతో మనం జీవిస్తున్నాం ప్రతిరోజు కూడా. క్రీస్తు మనకు దూరంగా లేడు, ఆయన మనకి సమీపంగా ఉన్నానంటున్నాడు. మీరు జాగ్రత్తగా వెతికినట్లయితే నన్ను కనుగొంటారంటున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన మనకు దూరంగా లేడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు, ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి వారికి తెలియాల్సిన విషయాలు. స్టార్ పెట్టుకుంటే కాదు, మనం ఆ స్టార్ వలె నీవు మారినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నువ్వు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే క్రైస్తవుడి కాదు. ఎవడైనా పెట్టుకుంటాడు స్టార్ ఈరోజు కట్టుకోవాలంటే. ఆ స్టార్ చూపించిన ఆ దారి, ఆ త్రోవ ఏదైతే ఉందో ఆ క్రీస్తు త్రోవను నువ్వు అనేకులకు చూపించాలి. ఆ చొక్కవని నువ్వు మెరుస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. చొక్కేస్తేనే మెరుస్తానండి, చొక్కేస్తేనే నా చిందేస్తానని కాదు. క్రీస్తు కొరకు నువ్వు వెలిగిస్తూ అనేకులను రగిలించు. క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యాన్ని కట్టు. క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఎప్పుడో డిసెంబర్ 25 వచ్చేది కాదు క్రిస్మస్. క్రీస్తులో ప్రతిదినము క్రిస్మస్. క్రీస్తు కొరకు నీవు యథార్థంగా జీవిస్తే ప్రతిరోజు క్రిస్మస్సే. క్రీస్తు కొరకు నువ్వు జీవించే జీవన విధానంలో నిజాయితీ ఉంటే, నువ్వు యథార్థవంతుడు సత్యవంతుడు అయితే, క్రీస్తు కొరకు రగిలించబడిన ధృవతారగా ఆరని అగ్ని జ్వాలగా నువ్వు మండుతూ ఉంటే ప్రతిరోజు క్రిస్మస్సే కదా. నువ్వు రగిలే జ్వాల ఉండాలి కానీ ఆరిపోయే జ్వాల ఉండకూడదు. సముద్రం గరగడం చూడండి, వస్తుంది వెనక్కి వెళ్తుంది. మన భక్తి అలా ఉండకూడదు. లేదంటే పొంగుతున్న పాలు మన భక్తి ఉండకూడదు. రగులుతున్న అగ్ని జ్వాల అలా ఉండాలి మన భక్తి.